నేను ఆ వ్యక్తితో మాట్లాడుతునేటప్పుడు ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి సంభాషణకు నా హృదయం నాతో చెప్పిన మాట మీకు చెప్తాను వినండి. అతను ఏమంటాడంటే, పాస్టర్ గారు, నేను శిక్షలు తప్పించుకోను సార్, తరం పడతాను. వాడు వచ్చి అడిగినప్పుడు నోరు మూసుకుని తిట్టించుకుంటాను. నేను పారిపోను, వెయిట్ చేస్తాను. అన్నీ నిండిపోని, నా పాత్ర నిండిపోని, నా కన్నీరు నిండిపోని, నా పుస్తకం రాసేని నిండిపోని. కానీ చచ్చి మాన్నం, ప్రార్థన మాన్నం, దేవుని స్తుతించడం కూడా మాన్నం. ఎవరున్నారు ఇక్కడ? చచ్చి మాన్నం, ప్రార్థన మానడం, స్తుతించడం మానడం. దేవుడు నాకేం చేశాడు సార్? ఇవన్నీ నాకు అవుతూనే ఉంటాయి, ఈ లోకంలో ఉన్నాను కాబట్టి. దేవుడి గురించి నేనెందుకు సార్ తిరుగుబాటు చేయాలన్నాడు. నువ్వురా యోబు తమ్ముడివి, శబాష్, యేసుప్రభు నమ్ముకున్నాను అన్నోడివి నువ్వే. ఇలాంటి వాళ్ళు మీరు ఎవరైనా చూసారా? ఒకవేళ చచ్చి మాన్న అన్నాడు, అందరికన్నా లాస్ట్లో వచ్చి పాస్టర్ గారు ప్రైజ్ లాడని వెళ్ళిపోయినాడు కాదు, అందరికన్నా ముందు వచ్చి చచ్చి తుడిచిపోడు ఆడు అలా ఆవిడ. సూపరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన మానను, పాటలు మానను, చచ్చి మారను, కొత్త కీర్తన పాడతాను, నా స్థితులకు అర్హతకు మించి దేవునికి చెల్లిస్తాను. ఈ కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది మీకు? యోబు గ్రంథం 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఎలీఫస్ చెప్పే మాట విందాము, భలే ఉంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ఏంటి? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అంటే ఏం పుట్టించాలి? ధైర్యాన్ని పుట్టించ. నీ భక్తి నీకేం పుట్టించాలి? ధైర్యం. చెప్పండి, నీ భక్తి నీకేం పుట్టించాలి? అలాంటి టైంలో, అంత లాసులో, అంత కష్టంలో, అంత దుఃఖంలో, అంత అవమానంలో, అంత రోడ్డు మీద పడినప్పుడు, అంత మనుషులు గేలి చేస్తున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో నీ ప్రాణం నలిగిపోతున్నప్పుడు నీ భక్తి నీకేం పుట్టించాలి? ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఏం కాదు? ఆధారము కాదా? ఇప్పుడు యోబుని ఈ రకమైనటువంటి మాటలతో మాట్లాడుతూ, నీ నిరీక్షణ, నీ భక్తి నీకు ధైర్యాన్ని, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం అవ్వదా? అలాంటి మనిషికి నిరీక్షణ ఏంటి చెప్పండి? ఏమంటే చచ్చిపోయారు అని తెలిసిన తర్వాత వాళ్ళు లెగుస్తారు, పుడతారని ఆశ ఏమైనా ఉంటుందా మీకు? మాట్లాడండి. ఉండదు కదా. యోబుకి అలాంటి సిచ్యువేషనే కదా, అందరూ చచ్చిపోయారు కదా. ఆవులు, ఒంటెలు, గొర్రెలు, మేకలు, గాడిదలు అన్నీ పోయినాయి కదా. అవన్నీ మళ్ళీ వస్తాయి అంటే ఎవడ నమ్ముతాడా? అన్నీ చచ్చిపోయినాయి. పోనీ ఏదన్నా ఒక పిల్ల ఉండిపోయింది, తల్లి ఉండిపోయిందంటే మళ్ళీ పిల్లలు పుడతాయి అనుకోవడానికి. అన్నీ పోయినాయి అని తెలిసిన తర్వాత అసలు నీ భక్తి నీకు నిరీక్షణ పుట్టిస్తుంది, నీ యథార్థత నీకు నెక్స్ట్ వస్తుందనే హోప్ క్రియేట్ చేస్తానంటే మనకేమైనా హోప్ ఉంటుందా?